హాయ్ అండి, వెల్కమ్ టు అల్లర్పిల్ల భవ్య. ఈరోజు మన ఛానల్లో లెమన్ షర్బత్ అయితే చేసి చూపించబోతున్నానండి. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి, టెంపరేచర్ కూడా బాగా పెరిగింది. ఎండలో బయటికి వెళ్ళాలంటేనే చాలా భయం వేస్తుంది. అలా బయటికి వెళ్ళొచ్చిన తర్వాత ఇలాంటి ఒక లెమన్ షర్బత్ తాగామంటే బాడీ మొత్తం కూల్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం కూల్గా ఉండే లెమన్ షర్బత్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 స్పూన్ వరకు సబ్జా గింజలను వేసుకోవాలి. ఇందులోకి తగినంత వాటర్ వేసుకొని ఈ సబ్జా గింజల్ని నానబెట్టుకోవాలండి. ఈ సబ్జా గింజలు సమ్మర్లో తీసుకోవటం వల్ల మన బాడీకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. మన బాడీని డిహైడ్రేట్లోకి వెళ్లకుండా చేస్తుంది, అలాగే బాడీని చాలా కూల్గా ఉంచుతాయి అన్నమాట. ఈ సబ్జా గింజల్ని మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం షర్బత్ కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకోవాలి. నేను ఇక్కడ ఇద్దరికి సరిపడేటట్టుగా కలుపుకుంటున్నానండి. మీరు కావాలి అంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్వీట్ కోసం పంచదారని తీసుకుంటున్నానండి. ఈ పంచదార వేసుకుంటే మనకి కరగడానికి చాలా టైం పడుతుంది. అదే షుగర్ని మనం పౌడర్ రూపంలో మిక్సీ పట్టుకుంటే మనకి త్వరగా కలిసిపోతుంది అనమాట. ఇక్కడ ఒక నిమ్మకాయని తీసుకుని కట్ చేసుకుని నిమ్మరసం పిండుకోవాలి. నేను 2 గ్లాసులు వాటర్కి కలుపుకుంటున్నాను కాబట్టి ఒక నిమ్మకాయనైతే తీసుకున్నానండి. మీరు క్వాంటిటీ ఎక్కువగా వాటర్ తీసుకుంటే కనుక నిమ్మకాయలను కూడా కొంచెం ఎక్కువగా పెంచుకుని కలుపుకోవాలి. నిమ్మరసం మొత్తం పిండేసుకున్న తర్వాత ఇందులో చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి. మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే బ్లాక్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు అండి. బ్లాక్ సాల్ట్ వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలి. ఒక 10 పుదీనా ఆకులను కూడా కొంచెం ఇలా చేతితో కట్ చేసినట్టుగా వేసుకోండి. ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుందన్నమాట. పుదీనా పచ్చిమిర్చి ఫ్లేవర్ ఈ షర్బత్కి మంచి టేస్ట్ ఇస్తుందండి. మనం వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేటట్టుగా గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర షేకర్ కప్పు ఉంటే అందులో వేసి బాగా షేక్ చేసుకున్నా కూడా ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా దిగుతాయి. అలా లేకపోతే మనం ఇలా గరిటెతో అయినా కలుపుకోవచ్చండి. ఇప్పుడు లెమన్ షర్బత్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూసుకుని స్వీట్ సరిపోకపోతే స్వీట్ వేసుకోవచ్చు, పులుపు సరిపోకపోతే కనుక పులుపును కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు గ్లాసులోకి అయితే సర్వ్ చేసుకుందామండి. నేను ఇప్పుడు ఈ గాజు గ్లాసుల్లోకి ఐస్ క్యూబ్స్ అయితే తీసుకున్నాను. ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని ఇందులోకి వేసుకోవాలి. సబ్జా గింజల్ని మనం షర్బత్ చేసుకునే ముందే పెట్టుకున్నామంటే మనకి ఈ షర్బత్ చేసుకునే టైంకి నానిపోతాయండి. ఇవి త్వరగానే నానిపోతాయి అనమాట. ఉదయాన్నే సబ్జా గింజలు పెట్టుకున్నామంటే మనం తాగే వాటర్లో కలుపుకుని తాగొచ్చండి. జ్యూస్లో కూడా వేసుకుని తాగొచ్చు, కొబ్బరి బొండం నీళ్ళలో వేసుకుని తాగొచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు అనమాట. గ్లాసులోకి మనం కలిపి పెట్టుకున్న లెమన్ షర్బత్ వాటర్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇందులోకి 2 నిమ్మకాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. మనం నిమ్మరసం పిండుకున్నాం కానీ ఇలా నిమ్మకాయ చక్రాలని కట్ చేసి వేసుకుంటే మంచి కలర్ఫుల్గా ఆనుతుంది. అలాగే ఈ నిమ్మకాయలో ఉన్న వగరంతా కూడా ఈ వాటర్లోకి దిగుతుందనమాట. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మనం డెకరేట్ చేసి ఇచ్చామంటే పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తూ తాగుతారనమాట. మన చిన్నతనంలో ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తే ఇంటి నిండా బోల్డ్ మజ్జిగ ఉండేది. మజ్జిగ పల్చగా కలిపి నిమ్మరసం పిండి మజ్జిగ ఇచ్చేవారండి. మజ్జిగ తాగితే పొట్టికి హాయిగా ఉండేది. ఇంట్లో మజ్జిగ లేకపోతే కనుక నిమ్మరసం పంచదార కలిపి ఇచ్చేవారనమాట. ఇప్పుడు అన్ని రకాల డ్రింక్స్ అయితే పూర్వకాలంలో ఉండేవి కాదండి. నచ్చింది కదా ఈ లెమన్ షర్బత్, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.